కొన్ని గంటలు వెయిట్ చేసి మరి ఇంటర్వ్యూ కోసం నేను వెయిట్ చేసిన నేను. సో ఆ వ్యక్తి ఎవరో కాదు అనుకోవచ్చు, ఎవరో అంత ఇంపార్టెంట్ పర్సన్. ఎస్, ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్తాను నేను. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, మొన్న రీసెంట్ గా కొత్తగా ఉమ్మడి నల్గొండ జిల్లా DCMA చైర్మన్ గా ఎన్నికైన బొల్లా వెంకటరెడ్డి అన్న గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. DCMA చైర్మన్ గా అని మొదలు పెట్టాలా, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ముఖ్య అనుచరులని ఈ ఇంటర్వ్యూ మొదలు పెట్టాలా? వాళ్ళు రామలక్ష్మణులు అయితే నేను ఒక హనుమంతుడి లాగా. కాంగ్రెస్ పార్టీలో రెడ్డిల డామినేషన్ ఎక్కువైంది. ఇవాళ గట్టిగా మాట్లాడితే బొల్ల వెంకటరెడ్డి గారికి రెడ్డి కాబట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇవాళ DCMA చైర్మన్ పదవి కట్టబెట్టరు. కోమటిరెడ్డి సోదరులకు మోసం చేయొద్దు, కోమటిరెడ్డి సోదరులను నమ్ముకొని ఉన్నాం, పేరు నిలబెట్టాలని. మీ బర్త్డే రోజు భారీ కాన్వాయ్ తీసిరు, సైరన్ వేసుకొని బాగా ప్రతి గ్రామాలలో ప్రతి ఏరియాలో కేక్ కటింగ్ పెట్టడం వల్ల నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేష్ కి బాగా కాలింది. కేతపల్లి మండలంలో హైయెస్ట్ మెజార్టీ నా విలేజ్ హైయెస్ట్ మెజార్టీ ఇచ్చినాం. MP ఎలక్షన్లప్పుడు కూడా హైయెస్ట్ మెజార్టీ కేతపల్లి మండలం ఇచ్చింది. మండలంలో కూడా నా విలేజ్ కొప్పోలు గ్రామం హైయెస్ట్ లీడ్ ఇచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు తలుచుకుంటే ఎవరినైనా నాయకుని చేయగలుగుతారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు కన్నెర చేస్తే ఎవరినైనా తొక్కేయగలుగుతారు. దానికి నిదర్శనం అద్దంకి దయాకర్. తుంగతుర్తి నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మునుగోడు ఎలక్షన్ విషయంలో ఒక మాట జారినందుకు ఇప్పటి వరకు కూడా ఒక రేంజ్ లో తొక్కి ఎలాంటి పదవి కూడా రాకుండా చేస్తుండ్రు. సో కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు కన్నెర చేస్తే ఎవరి జీవితం అయినా బూడిద చేయగలుగుతారు. అద్దంకి దయాకర్ గారి విషయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక విషయంలో చాలా బాధపడ్డారన్న విషయం తెలిసింది. సో నేను అంటే నా చేతితోటి ఎవరిని ఎమ్మెల్యేలు చేసినా కూడా చేసేంత వరకే సార్ అని అంటారు. గెలిచిన తర్వాత మళ్ళీ మాకే నెగిటివ్ అవుతున్నారు. మా చెయ్యే మంచిది కాదు రాబాయ్. దానికి ఉదాహరణ నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిన్మర్తి లింగయ్య. రీసెంట్ గా చూసుకుంటే తుంగతుర్తి నియోజకవర్గాల్లో కూడా రాజకీయ విభేదాలు జరుగుతున్నాయి. నకరికల్ విషయంలో మాత్రం వాస్తవం అది. ఎక్కడో పాలేరుగా ఉన్న తన్ని ఎమ్మెల్యేగా నమ్మకద్రోహం చేసినప్పుడు ఉంటది కదా, అసలు అతను పార్టీ మారిన టైంలో వాళ్ళు బాధపడే క్షణాలు చాలా ఉన్నాయండి. ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యే లెక్కనే ఉండాలి కదా, నా పాలేరు లెక్క ఉండలేదు కదా. ఊర్లో వాళ్ళు ఇంత పాలేరు ఉన్న తను నేను తీసుకొచ్చి అంత అందాలానికి ఎక్కించినప్పుడు జీవితాంతం ఎట్లుండాలని పార్టీలు మారడం వల్ల అవకాశాల కోసం ఎట్లా వరకు అట్లా పోవడం వల్ల నన్ను కూడా ఇబ్బంది పెట్టింది, ఆయన కూడా పెట్టింది. ఆయన ఒక దళిత ఎమ్మెల్యే, మీరు ఒక రెడ్డి సామాజిక వర్గం, మిమ్మల్ని తట్టుకుంటారా అన్న? TRS పార్టీలో ఎట్లా ఉండే అన్న ఓన్లీ పోలీసులతో నడుస్తుంది. కొత్త కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ అని గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయి. TRS నుంచి వచ్చి ఈ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి బొల్ల వెంకటరెడ్డి అన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఏది చెప్తే అది చేస్తాడు, ఎంత వరకైనా పోతాడు. వాళ్ళు నువ్వు అన్నది నేను ఏది చేయనన్నా చేయను కూడా. తెలంగాణ ఎంకన్నా నలు దిక్కుల పిలుపన్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వబోతున్నారు. ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కి దండం పెడతాను ఆ పని చేసి. రెపరెపరెపలాడుతది కాంగ్రెస్ జెండా, రాజన్నా నువ్వేగా మా పేదోళ్లకు అండా. తన మోగుతది గెలుపే నీ వెంట, పగవాడైనో ప్రేమను పంచే తోడివట. ఒకళ్ళు ఇప్పుడు DCMA చైర్మన్ రాజీనామా చేయమంటే 5 నిమిషాలు చేసేస్తాను. ఇంత పిచ్చేనా నాకు అర్థం కాదు. మీకు వాళ్ళంటే దేవుళ్ళైనా దైవాలైనా నాకు అమ్మైనా నానైనా ఎవరైనా నాకు కోమటిరెడ్డి సోదరులే.